Hi all, welcome to the show Coffee with CXO. My name is Indranil Kumar Shetty. I am Head of Data Science and Data Engineering in Aja Consulting Services. Today we have Tejashwini from Vijayawada. She has graduated from ECE branch. She has joined Aja Consulting Services a couple of years ago and she has now successfully deployed into a major IT firm as a DevOps engineer. Hi Tejashwini. హాయ్ ఇంద్రనీల్. సో హౌ వాస్ యువర్ జర్నీ ఇన్ అజా? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి చెప్తారా మన వ్యూవర్స్కి? సో ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఇంటర్న్షిప్ ఇన్ ఎ కంపెనీ తర్వాత ఒక ఫ్రెండ్ ఇక్కడ ఆల్రెడీ అజాలో జాయిన్ అయి ఉన్నారు. సో ఓపెనింగ్స్ ఉన్నాయని తెలుసుకుని డెవాప్స్ మీద ఇంటర్వ్యూ ఇచ్చి జాయిన్ అయ్యా. సో నాకు ఒక డౌట్ ఉంది. మీరు ఈసీ అన్నారు, ఈసీ నుంచి కోర్కి వెళ్ళకుండా మీరు డెవాప్స్ సైడ్ ఎందుకు వచ్చారు? అసలు మీకు ఆ డెవాప్స్ సైడ్ వెళ్దామని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐటీ సైడ్ అంటే కొంచెం భయం ఉండేది. ఓకే. సో రిలేటివ్స్ సజెస్ట్ చేశారు, క్లౌడ్ డెవాప్స్ బెటర్ ఉంటుంది, అంత కోడింగ్ ఏమి ఉండదు అని చెప్పి సజెషన్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఐ ట్రైడ్ అన్ ఇంటర్న్షిప్ ఆన్ దట్. ఓకే. అది అయిన తర్వాత ఇంటర్న్షిప్కి మనకి ఏం ఇన్కమ్ రాదు. ఓకే. అండ్ ఐటీ సైడ్ అంటే కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఎప్పటికప్పుడు టెక్నాలజీస్ చేంజ్ అవుతూ ఉంటాయి, నేర్చుకుంటూ ఉండొచ్చు. అండ్ డెవాప్స్ అంటే కోడింగ్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ చూసుకుని సో మీరు కోడింగ్ తక్కువ ఉంటుందని ఇంకా గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి డెవాప్స్ చేసుకున్నారా? ఓకే. సో ఎప్పుడైతే మీరు అజాక్ వచ్చారో వాళ్ళు ఇదే పర్స్పెక్టివ్తో మీకు చెప్పారా, లేకపోతే ఏమన్నా వేరేలాగా చెప్పారా? డెవాప్స్ అంటే జస్ట్ కోడింగ్ ఉండదు ఇలా ఏమని చెప్పారా? లేకుంటే స్టార్టింగ్లో డెవాప్స్ అంటే కోడింగ్ ఉండదని అనుకున్నాం, కానీ లేటర్ వచ్చిన తర్వాత దాంట్లో కూడా కోడింగ్ ఉంటుంది. అంటే లాజికల్ థింకింగ్, కోడింగ్ అంటే సింటాక్స్లు ఇట్లా కాకుండా లాజికల్గా ఆలోచించి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏది ఉంటుంది కదా, టెరాఫామ్లో ఇప్పుడు ఈ రిసోర్స్కి ఏ కండిషన్ వాడితే బెటర్, ఇట్లా టూల్స్ ప్రకారంగా. అంటే ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే. బేస్డ్ ఆన్ ద డాక్యుమెంటేషన్ వి ఫాలో. మీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో కోడింగ్ ఉంటుంది కదా, అందులో మీకు ఏమన్నా నేర్చుకున్నారా? అప్పుడు అంటే మొత్తం బట్టి అంటే స్టార్టింగ్లో సి ఉంటుంది మన అందరికి. ఫస్ట్ ఇయర్లో సి కంపల్సరీ ఉంటుంది. సమ్మర్ హాల్ ఇంటర్ అయిన తర్వాత బీటెక్కి జాయిన్ అయ్యే గ్యాప్లో హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఒకటి రాసుంటారు అందరూ కంపల్సరీ సి ఉంటుంది, కోచింగ్కి వెళ్తే బెటర్ అని చెప్పి అందరూ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సి నేర్చుకున్నాం, కానీ అక్కడ నేర్చుకునేది తక్కువ. నాకు తెలిసి మీ ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న లేకుండా మా జనరేషన్ కూడా మేజర్ ప్రాబ్లం ఏముందంటే కోడింగ్ అంటే ఫస్ట్ భయం ఉంది. ఆ భయం ఎందుకంటే అది ఏదో పెద్ద వేరే లాంగ్వేజ్ అనుకొని మీరు అందరు భయపడి దాంట్లో వెళ్ళరు ఎవరు చాలా వరకు. కానీ ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత కొంచెం లాజికల్గా థింక్ చేసిన తర్వాత అది మీకు ఈజీగా అనిపిస్తుందా, లేకపోతే ఇంకా అలానే ఫారిన్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తుందా? లేదు, ఈజీనే ఉంటుంది కదా. సో మీరు కొంచెం బ్రెయిన్ పెడితే కొంచెం అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మన ట్యూటర్స్ ఎలా చెప్పారు మీకు డెవాప్స్? మీకు ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఒక పర్స్పెక్టివ్తో వచ్చారు, కోడింగ్ ఉండదు, దాని తర్వాత ఎక్కువ గ్రోత్ ఉంటుందని. వీళ్ళు మనం చెప్పే వాళ్ళం అంటే మన ట్యూటర్స్ ఎలా చెప్పారు మీకు? కోడింగ్ ట్యూటర్స్, మనం ఇక్కడ కోడింగ్ ట్యూటర్స్ అనుకున్నాం కదా, వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు చెప్తారో, సో ఒకసారి వాటి గురించి చెప్పండి ఒకసారి. బేసిక్గా కోడింగ్ ట్యూటర్ ఏంటంటే బయట ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో, ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లాగా యూజ్ అవుతుంది. ఓకే. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటా ఇది ఇట్లా అని ఎవరు ఏం బట్టి కొట్టరు. నేర్చుకోవడానికి వస్తున్నాం కాబట్టి ఎట్లా లైక్ ఒక టూల్ తీసుకుని ఫస్ట్ ఒక టూల్ డెవాప్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ సెవరల్ టూల్స్, అదే టెరాఫార్మ్, యాన్సిబుల్, గిట్, ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి. సో ఒక పర్టికులర్ టూల్ తీసుకుని ఆ పర్టికులర్ టూల్ ఎట్లా యూజ్ అవుతుంది, దాని పర్పస్ ఏంటి, అండ్ దానికి ఒక సింటాక్స్ అంటూ ఉంటుంది కదా, ఒక లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ తీసుకుని వాళ్ళు ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్, అంటే ఎవరో బయట డాక్యుమెంట్స్ కాకుండా ఎవరో రాసినవి అట్లా కాకుండా పర్టికులర్ టూల్ వాళ్ళ ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్. సో వాళ్ళ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్పినట్టున్నారు కదా. అండ్ అది ఆ డాక్యుమెంట్తో మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది వాళ్ళు చెప్తారు. అలా మీకు ఎక్కువ అర్థమైందా, లేకపోతే ఎట్లయితే మనం యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే అమీర్పేటలో నేర్చుకుంటాం కదా, జస్ట్ కోర్స్ కొంత అమౌంట్ కట్టేసి నేర్చుకుంటాం, జస్ట్ A to Z
5 అవర్స్లో 10 అవర్స్లో లెట్సే ఒక 1 మంత్లో కోడింగ్ అయిపోతుంది, డెవాప్స్ మొత్తం నేర్పిస్తాము అలా చెప్పారా, లేకపోతే మొత్తం డీటెయిల్గా చెప్పారా? ఏ టూల్ ఎందుకు వాడాలి, ఏ టూల్ ఎలా వాడితే ఎలా వర్క్ చేస్తుంది, ఇలా చెప్పారా? ఇప్పుడు యూట్యూబ్లో అయినా ఎక్కడైనా కానీ టూల్స్ గురించి చెప్తారు, అది దాన్ని ఎట్లా రాయాలో చెప్తారు, కానీ దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేసేది చెప్పరు. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే దీన్ని ఈ సిచ్యువేషన్లో వాడతాము. డెవాప్స్ అంటే ఇదొక ఆటోమేషన్ ప్రాసెస్ రన్ అవుతానే ఉంటుంది స్ప్రింట్స్ లెవెల్లో అని చెప్తారు, కానీ ఈ టూల్ ఇందుకు యూజ్ అవుతుంది. జెంకిన్స్ ఉంది ఆటోమేషన్, గిట్ ఉంది, అది డిప్లాయ్ రిపాజిటరీస్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం గిట్ హబ్లో. ఇది ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ మనం ఇట్లా చేస్తాం, ఇట్లా ఒక్కొక్క టూల్ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తారు బయట, కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని ఈ రోజు ఈ ఎర్రర్ వచ్చింది మాకు, దీన్ని ఇట్లా రిజాల్వ్ చేయొచ్చు, ఇట్లా అదే అనేది మాకు రాదు కదా. అవును. ఇప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందా, ఎట్లా అయితే మీకు ఒక టూల్ వాడుతున్నారు, ఆ టూల్లో ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు, అది అందరికీ వస్తుంది ఆ సిచ్యువేషన్ అందరికీ. ఆ సిచ్యువేషన్లో మీరంతా మీరు ట్రై చేస్తారా, లేకపోతే మీరు ట్రై చేయకుండానే కోడింగ్ ట్యూటోరియల్ అడిగారా ఒకసారి? ఫస్ట్ మనం నేర్చుకునే దాన్ని బట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనం ఎన్ని ట్రయల్స్ అయితే వేసామో అప్పటికి రాకపోతే అప్పుడు మనం కోడింగ్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఫస్ట్ ఎవరైనా కానీ నాకు ఈ ఎర్రర్ వచ్చింది అనగానే నువ్వు చేసిన పద్ధతి ఏంటి, నువ్వు ఎట్లా ట్రై చేసావు, ఓకే, ఇట్లా అడిగిన తర్వాత ట్రై ఇట్ ఇన్ దిస్ వే, ఓకే, దే సజెస్ట్ అస్. అంటే స్పూన్ ఫీడింగ్ లాంటిది ఇక్కడ ఏమైనా చేశారా? స్పూన్ ఫీడింగ్ లాంటిది జరగలేదు ఎప్పుడు ఇక్కడ? అంటే మరీ అంత మనం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ట్రై చేయాలి తప్ప వాళ్ళు వచ్చి నేర్పిస్తారు దిద్దిస్తారు అనుకునేది కరెక్ట్ కాదు. అదే అంటే మనం అంటున్నాం కదా, ఒక్కొక్కళ్ళకు ఒక కోడింగ్ ట్యూటర్, ఒక్కొక్కరు మొత్తం ఒలిచి విప్పినట్టు పండు అలా. ఇది స్కూల్ కాదు, ట్యూషన్ సెంటర్ కాదు కదా. అదే ఎందుకంటే నేను ఇప్పుడు అందరూ బయట వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, కోడింగ్ వాళ్ళు ఎలా చెప్తారంటే మనకు మొత్తం వాళ్ళు A to Z చెప్పాలి, మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదన్న పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంది. సో నేను అదే కొంచెము మీతో క్లారిఫై చేసుకుందాం అనుకున్నా. మీ పర్స్పెక్టివ్ స్టార్టింగ్ కూడా అలానే ఉండే కదా, ఏం కోడింగ్ ఉండదు, జస్ట్ కొంచెం 2 monthsలో నేర్చుకొని గ్రోత్ ఎక్కువ ఉంటుంది, సాలరీస్ ఎక్కువ ఉంటాయి అని అనుకుని వచ్చేసారు. సో ఆ పర్స్పెక్టివ్ చేంజ్ అయిందా ఇప్పుడు? సో అందుకని ఈ క్వశ్చన్స్ అని అడిగాను. సో మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు మీరు డిప్లాయ్ అయిపోయినారు కదా ఒక కంపెనీలో, సో హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? హ్యాపీ. సో the one thing that I can so the first thing which you told, right, so మీకు ఎలా అయితే కోడింగ్ ఉండదు, at the same time you wanted to grow in your life. సో ఇప్పుడు ఆ గ్రోత్ ఉందా మీ లైఫ్లో వన్స్ యూ జాయిన్ అజా? ఎస్, లైక్ ఇప్పుడు ఈ ఒక్క ప్రాజెక్టే కాదు కదా, ముందు కూడా వేరే ప్రాజెక్ట్స్లో వర్క్ చేసి ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళా. అండ్ ఆల్సో ఏంటంటే అజాలో ఇప్పుడు డెవాప్స్కి పైథాన్ ఈజ్ ఆల్సో యాడింగ్ అడ్వాంటేజ్. ఎందుకు కోడింగ్ వద్దనుకున్న వాళ్ళకి ఎందుకు కోడింగ్ నేర్పిస్తున్నారు మరి అజా? అంటే ఇప్పుడు పైథాన్ అనేది ఒక స్క్రిప్ట్ లాగా మేము యూజ్ చేస్తాం కదా ఆటోమేషన్ కోసం. సో ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఆర్ ఎనీ, అంటే ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి, AWS లాంబ్డా ఫంక్షన్స్, ఇట్లా ఫంక్షన్స్ ఉంటాయి కదా ఆటోమేషన్ కోసం, ఆ సర్వీసెస్ కోసం అయినా కానీ పైథాన్ అనేది డెవాప్స్ ఇంజనీర్కి యాడెడ్ అడ్వాంటేజ్. సో అజా వాళ్ళు అది కూడా ప్రొవైడ్ చేశారు. దానికి మళ్ళీ ఏమైనా చెప్పారా మీరు, ఇది మళ్ళీ పైథాన్ నేర్చుకోవడానికి మళ్ళీ ఏమైనా కట్టాలని చెప్పేసి? అట్లా ఏం చెప్పలేదు. లేకపోతే మీకు ఈ స్కిల్ కావాలి, మీరు ఇందులో ఎక్సెల్ కావాలంటే ఈ స్కిల్ కావాలి అని చెప్పేసి చెప్పారా, లేకపోతే ఏమైనా కట్టాలని చెప్పారా? ఏం కట్టక్కర్లేదండి, అంటే వాళ్ళు ఇది ఉంటే వీళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు మాకు నేర్పించడం అనేది జరిగింది. సో అది మీకు రియల్ గానే బెనిఫిట్ అయిందా? అయ్యింది. సో ఇప్పుడు పైథాన్ వాడి మీరు కొంచెం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాస్తున్నారా రియల్ టైం దాంట్లో? అది యూస్ఫుల్ ఉందా? యూస్ఫుల్, ఏదైనా నేర్చుకునేది యూస్ఫుల్లే కదండి. అవును. ఇంతకు ముందు అంటే కోడింగ్ అనేది భయం ఉండింది, ఇప్పుడు అదే పైథాన్ ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ఫియర్ పోయిన తర్వాత నేర్చుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించి పైథాన్ నేర్పించారు కాబట్టి అది ప్రాక్టీస్ చేసి దాంట్లో ఒక లెవెల్, అంటే ఇంతకుముందు అసలు కోడింగ్గా అర్థమయ్యేది కాదు, ఏం రాస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటిది అని. ఇప్పుడు పైథాన్ ఓకే ఈ ప్రాసెస్ ఇది జరుగుతుంది. సో అండ్ సో ఇంకొక డౌట్ ఒకటి ఉండే, మీరు ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, అంటే మీకు అసలు డెవాప్స్ ఐటీ నుంచి ఎటువంటి నాలెడ్జ్ లేదు మీకు. సో స్టార్టింగ్ ఇందులో వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్ నుంచి చెప్పారా, లేకపోతే ఎక్కడైనా మధ్యలోకి వెళ్ళి లెట్స్ ఈ టూల్ స్టార్ట్ చేద్దామని చెప్పారా, లేకపోతే డెవాప్స్ అని ఎందుకు వచ్చింది, దాని మూలాలు ఏంటి, దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారా? బేసిక్
వాట్ ఈస్ డెవాప్స్, దాని ఫండమెంటల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారా? సో వై డెవాప్స్ స్టార్టెడ్, ముందు ఏ మెథడాలజీస్ ఉండే, దాని తర్వాత ఎందుకు డెవాప్స్కి మారాల్సి వచ్చింది, ఎస్ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారా? చేశారు. ఫస్ట్ ఎవరైనా కానీ ఏ కోడింగ్ ట్యూటర్ వచ్చినా ఫస్ట్ అక్కడ బేసిక్ నుంచి ఎందుకు డెవాప్స్ అసలు ఏంటి, ప్రాసెస్ ఏంటి, అక్కడ నుంచి క్లౌడ్కి ఎందుకు మూవ్ అయ్యాం, ఓకే ఆన్ ప్రెమిసెస్ ఉండ మీరు క్లౌడ్ చెప్పండి ఒకసారి. మన ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ కూడా ఉంది కదా, ఎందుకు మనం క్లౌడ్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు అసలు? ఆన్ ప్రెమిసెస్లో ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి, లైక్ Okay. నెట్వర్కింగ్ మెయింటైన్ చేయాలన్న అన్ని సర్వర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే ఇఫ్ లోడ్ ఎక్కువైతే మనకి సర్వర్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకే సడన్గా ఒక్కొక్కసారి అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ ఇటువంటివి ఉంటాయి. ఓకే అప్పుడు సేల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది సర్వర్స్ మీద. ఓకే అప్పుడు మనకి హై ఉండాలి అండ్ తక్కువ మిగతా టైంలో సేల్స్ లేనప్పుడు తక్కువ ఉన్నప్పుడు లోడ్ తక్కువ పడుతుంది. అప్పుడు సర్వర్స్లో అంత ఇన్కమ్ అనేది రాదు. మనం సేల్స్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ చేసి తర్వాత డిక్రీజ్ చేయాలంటే మనకి ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. సో దానికోసం క్లౌడ్ కింద మూవ్ అవ్వాల్సి వచ్చింది. క్లౌడ్లో ఏంటంటే మనకి ఆన్ డిమాండ్, అంటే మనకి డిమాండ్ ఉన్నప్పుడు వీ కెన్ ఆటోమేట్ ఇట్. అంటే రెంట్ తీసుకోవచ్చు అంటారా? అందుకే ఎస్, కొనుక్కునే బదులు వీ కెన్ రెంట్ ఇట్ ఫ్రమ్ దెమ్ అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోవాలి ఆన్ ప్రేమ్లో. ఓకే అది క్లౌడ్ అయితే క్లౌడ్ ప్రొవైడర్స్ AWS, GCP ఇట్లా గూగుల్ వాళ్ళు, ఎజ్యూర్, మైక్రోసాఫ్ట్ ఇట్లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సర్టెన్ ఏరియాస్లో డేటా సెంటర్స్ పెట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే సో వీ విల్ రెంట్ దెమ్. ఓకే ఇప్పుడు క్లౌడ్ అనగానే మనకు బేసికలీ 3 ప్లేయర్స్ అంటారు. ఎవరు? AWS అన్న, అజ్యూర్ అన్న, GCP అన్న. మీకు ఇక్కడ వీళ్ళు ఏదైనా ఒక్కటే నేర్పించి మీకు ట్రైనింగ్ అయిపోయింది అని చెప్పారా? లేకపోతే ప్రతి దాంట్లో దాని ఇంపార్టెన్స్, దేనికి వాడతాము, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ సర్వీస్ దేంట్లో ఉంది అని చెప్పారా? లేకపోతే జస్ట్ ఒక సర్వీస్ మొత్తం, ఒక క్లౌడ్ సర్వీస్ మొత్తం చెప్పేసి ఇదే మీ ట్రైనింగ్ అయిపోయిందని చెప్పారా? మనకి ఏ క్లౌడ్ అయినా కానీ ఫంక్షనాలిటీస్ సిమిలర్ ఉంటాయి, అంటే సేమ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సిమిలర్. ఫస్ట్ మనం ఒక్క క్లౌడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఒక్క క్లౌడ్ మనం పర్ఫెక్ట్ అనుకుంటే కాదు, ఒక క్లౌడ్ మీద మనకి నాలెడ్జ్ అనేది వచ్చిందంటే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ డిఫరెంట్ క్లౌడ్స్. ఓకే వీ కెన్ కంపేర్ దెమ్ ఆర్ ఎల్స్ వీ కెన్ గెయిన్ నాలెడ్జ్ ఆన్ అదర్ క్లౌడ్స్ ఆల్సో. అండ్ అజా ఏంటంటే మనకి కోడ్ క్లౌడ్ అనే ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఇఫ్ యూఆర్ అంటే డిప్లాయిడ్ రీసోర్సెస్ ఆర్ కోడింగ్ ట్యూటర్ రీసోర్సెస్ ఉన్నారు కదా, సో వాళ్ళైనా కానీ ఇఫ్ దే ఆర్ ఫ్రీ, అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి క్లౌడ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ కోడ్ క్లౌడ్లో ఇప్పుడు మీరు అన్నారు కదా కోడ్ క్లౌడ్ ప్రొవైడ్ చేశారని, ఈ కోడ్ క్లౌడ్లో వాళ్ళు ఎలా, అంటే దానిలో ఏ ప్లాట్ఫామ్ అని ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చా? కోడ్ క్లౌడ్లో డిఫరెంట్ ప్లే గ్రౌండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, AWS, GCP, Azure. సో మీకు మూడిట్లో ఎక్స్పోజర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇందులో. ఎస్. సో ఈ టూల్ వాళ్ళు మీకు వీళ్ళే ఇచ్చారా లేకపోతే మీరు తీసుకున్నారా? అజానే ప్రొవైడ్ చేసింది. అజానే ప్రొవైడ్ చేశారు. మీరు అడిగారా లేకపోతే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారా? మీకు ఇది అవసరం ఉంది? ఫస్ట్ మాకు ప్రాక్టీస్ కోసం AWS అనేది తీసుకుంటుంటే ఈ బిల్లింగ్ ఎక్కువ అవుతుంది కదా, కొన్ని ఫ్యూ సర్వీసెస్ అనేది బిల్లింగ్ పడుతుంది, అట్లా పడుతుంది. అండ్ క్రియేట్ చేసిన వెంటనే డిలీట్ అయిపోతుంది, ఉండట్లేదు. ఓకే. సో మేము అడిగితే ప్రాక్టీస్కి కోసం మాకు ఏమన్నా ప్రొవైడ్ చేయండి అంటే, సో కోడ్ క్లౌడ్ అనే ఎట్లా అంటే మేము చూసిన తర్వాత అప్రోచ్ అయ్యి అడిగితే దే ప్రొవైడెడ్. ఇప్పుడు కోడింగ్ ట్యూటర్ని కూడా లెట్స్ సే ఇప్పుడు ఒక కోడింగ్ ట్యూటర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా మీరు ఫస్ట్ మేము సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని వాళ్ళని క్లాసెస్ తీసుకోమని చెప్తామా, లేకపోతే వాళ్ళు మీకు ఏమైనా డెమో ఇచ్చి మీరు సెలెక్ట్ చేస్తారా? మాకు వీళ్ళు నచ్చారు, వీళ్ళు చెప్పే విధానం నచ్చింది, సో మీరు అలా సెలెక్ట్ చేసుకుంటారా? ఫస్ట్ కోడింగ్ ట్యూటర్ ఎవరైనా కానీ డెమో ఇస్తారు మాకు. మీకు డెమో ఇస్తారు? డెమో ఇచ్చిన తర్వాత మా ఫీడ్బ్యాక్ అనేది మేము హెచ్ఆర్స్కి షేర్ చేస్తాం ఫీడ్బ్యాక్. సో మా ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకునే వాళ్ళు హైర్ చేసుకుంటారు కోడింగ్ ట్యూటర్స్ని. ఓకే, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కానివ్వండి మీ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఓకే. ఒకవేళ మీకు వాళ్ళు కరెక్ట్గా ఒకవేళ ఫాస్ట్గా చెప్తున్నారు, లేకపోతే ఒక టాపిక్ మీద సరిగ్గా చెప్పట్లేదు, ఈ టాపిక్స్ మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తున్నారా ట్యూటర్స్ వాళ్ళు? yes of course they చేస్తున్నారా? they will. ఓకే. సో ఇప్పుడు యాజ్ ఏ డిప్లాయిడ్ రిసోర్స్ ఇప్పుడు మీరు ఒక అజాని ఒక ఫ్యామిలీ మెంబర్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిఫర్ చేయాలనుకుంటే మీరు చేస్తారా? చేస్తానండి. ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అజాకి? 8. ఓకే, థ్యాంక్ యూ.
సో తేజస్విని, నా లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు అప్కమింగ్ ఐటీ గ్రాడ్యుయేట్స్ కానీ లెట్సే ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు ఎట్లా అయితే మీరు ఈసీ నుంచి వచ్చారో వాళ్ళందరికీ కోడింగ్ సైడ్ కానీ ఐటీ సైడ్ రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మన డిగ్రీ ఆర్ బీటెక్ డిగ్రీ అయినా ఎనీ అదర్ డిగ్రీ, దాంతో అయితే బయట ఇంటర్వ్యూ కాల్స్ ఏం రావట్లా, అండ్ అప్లై చేసినా కానీ మనకి ఎగ్జామ్స్ ఏం రావట్లా. ఫస్ట్ ఏదైనా అక్కడ ఓన్లీ నాలెడ్జ్ అనేది వస్తుంది, మార్క్స్ అంతే, సర్టిఫికేట్ అనేది వస్తుంది అంతే. తర్వాత మనం బయటకు వచ్చి ఫేస్ చేసేది ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఫ్రెషర్స్కి అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉందా అన్నట్లు అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఒక స్కిల్స్ అనేది గెయిన్ చేసుకుంటే ఎక్కడైనా మనం సర్వైవ్ అవ్వగలం. సో బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి ఎవరికైనా. సో దానికోసం ఎవరైనా కానీ బెస్ట్ ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటే బెటర్. ఓకే. సో తేజస్విని, మీరు ఈ 2 yearsలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు కదా, సో దాని మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తారా కొంచెం? సో ఇంద్రనీల్ ఇప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క క్లౌడ్ యూస్ చేస్తారు. ఒకసారి AWS, ఒక ప్రాజెక్ట్లో AWS, ఇంకో ప్రాజెక్ట్లో GCP, ఇట్లా. అండ్ ఆల్సో మనకి ఒక ప్రాజెక్ట్లో అన్ని టూల్స్ మీద వర్క్ చేయడానికి ఛాన్స్ అనేది రాదు. అండ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డెవాప్స్ టూల్స్ అనేవి చాలా వేరీ అవుతాయి. అంటే జెంకిన్స్, గిట్హబ్ యాక్షన్స్ ఇట్లా చాలా ఉంటాయి కదా ఆటోమేషన్కి. అట్లా ఒక ప్రాజెక్ట్లో జెంకిన్స్ మీద, ఇంకో దాంట్లో గిట్హబ్ యాక్షన్స్ మీద. సో ఇలా చేసినందుకు మీకు ప్లస్ అని అనిపిస్తుందా? మీ కెరియర్కి ఇది ఒక ప్లస్ అని అనిపిస్తుందా, లేకపోతే ఇన్ని ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తున్నాను అనిపిస్తుందా? ప్లస్సే. అంటే ఎట్లా ఒకదానికి స్టిక్ అవ్వడం కన్నా ఎక్స్పోజర్ అనేది ఇప్పుడు చాలా టూల్స్ మీద అయ్యింది. ఇప్పుడు వేరే దానికి వేరే ప్రాజెక్ట్కి ఛాన్స్ వచ్చినా వాళ్ళు వేరేది యూజ్ చేయొచ్చు, మనం చెప్పలేం. ఇప్పుడు ఇన్బిల్ట్గా ఒక క్లౌడ్ అనేది బిల్డ్ చేసుకుని కూడా యూజ్ చేస్తారు కొంతమంది. సో వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు ఒక్కదానికి స్టిక్ అవ్వడం కన్నా అలా మూవ్ అయితే బెటర్. సో థ్యాంక్స్ తేజస్విని, ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మీరు ఎలా అయితే మీ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకున్నారో, బిఫోర్ రజా అండ్ ఆఫ్టర్ రజా మీ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యారో అదంతా మన వ్యూయర్స్తో షేర్ చేసుకున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ వీల్ మీట్ ఇన్ అదర్ ఎపిసోడ్. ఇంకొక సక్సెస్ఫుల్ రిసోర్స్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఇన్ అవర్ కాఫీ విత్ CXO ప్రోగ్రామ్. Till then, signing off.